మేషరాశి జాతకులకి గోచారరీత్యా జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మార్పు చెందుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడు సంచారం అంతా కూడా జరగబోతుంది. ప్రధానంగా జూన్ నెల మాసంలో 23వ తారీఖు ఇదంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ నెల మాసంలో అతిచారంలో మార్పు, ఉచ్చ స్థానంలో మార్పు వల్ల మేషరాశి జాతకులకి అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఊహించిన సంఘటనల వల్ల మీకంతా కూడా జీవితంలో మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అష్టైశ్వర్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, వృచ్చిక యోగం వల్ల మీకంతా కూడా శుక్రస్థానంలో ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశిలో అంతా కూడా అంగారకుడు సంచారం వల్ల ధనయోగ కారకుడు అంతా కూడా మీకంతా కూడా రాష్ట్రాధిపతి మార్పు వల్ల కూడా స్థిరాస్తి లాభాలు, గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల అధిక లాభాలు సిద్ధిస్తాయి. మీకంతా కూడా గురుబలం పెరుగుతుంది. కేంద్ర స్థానాల్లో అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల శుక్రుడు బుధుడు కలియిక ప్రధానంగా కర్కాటక రాశిలో అంతా కూడా జరగడం వల్ల అష్టైశ్వర్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీతంగా ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ప్రధానంగా ఏల్నాటి శని ప్రభావంలో ఉన్న మేషరాశి జాతకులు మీరంతా కూడా శనీశ్వర దోష నివారణార్థం గోచారిత్య శనీశ్వరుడు అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేయడం, శనివారం శనిహోరలు అంతా కూడా తిలలు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న ఈ యొక్క అనారోగ్య సంకటాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా తగు జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికంతా కూడా పంచామృత అభిషేకాలు, ప్రదోషకాలంలో అభిషేకం అంతా కూడా ఆచరించడం, అన్నాభిషేకం చేయడం వల్ల అప్పుల బాధలు, రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి అనుగ్రహం వల్ల, అంగారకుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణం కోసం మీరంతా కూడా పాశుపత హోమాది కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధిస్తుంది. విపరీత రాజయోగ ప్రాప్తి కోసం ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి తామర పూలతో అర్చించడం వల్ల తామర పూలతోటి, తేనెతోటి శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అష్టైశ్వర్య యోగం, అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడం కానీ, నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా స్వల్పంగా మీకంతా కూడా నష్టం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. తగు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. దీన్నంతా కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల జీవితంలో ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమతారాధన ఆచరణ చేయండి. ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం. ప్రధానంగా చూసుకుంటే సింధూరం అభిషేకం మరియు తమలపాకు పూజ, నాగవల్లి దళార్చన పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో మీరంతా కూడా శనిగ్రహ దోష నివారణార్థం పిప్పలాది ఋషి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం, పిప్పలాది ఋషి యొక్క చరిత్రనంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఆ పిప్పలాది ఋషి యొక్క జననం ఈ రకంగా జరిగింది, ఆ పిప్పలాది ఋషి యొక్క జననం ఇతిహాసం అంతా ఏంటి, శనీశ్వరుడికి పిప్పలాది ఋషికి ఎటువంటి సంబంధం ఉంది, ఆ యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రబలంగా ఉంటుంది కావున కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పిస్తుండడం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగ ప్రాప్తి కోసం మీరంతా కూడా శ్రమకు తగిన ఫలితం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు బుధుడు కలికంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. మీకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, శుక్రుడికి బొబ్బర్లు దానం చేసుకోవాలి. బుధ భగవానుడికి అంతా కూడా ఒక ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం, చంద్ర భగవానుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున ఈ కాలసర్ప దోషంలో అంతా కూడా ఈ యొక్క రాహు చంద్ర భగవానుడు సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా అంతా కూడా ఈ కలయిక వల్ల మీకంతా కూడా స్వల్పంగా ధనయోగాలంతా కూడా తీసుకుంటాయి. మీకంతా కూడా చూసుకుంటే విపరీత ఖర్చులు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఖర్చులంతా కూడా శుభకర వ్యయం, శుభకార్యాల కోసం వ్యయం జరుగుతూ ఉంటుంది. శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కావున ప్రతినిత్యం కూడా ఖర్చుల్ని అదుపులో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్మరణ మాత్రం సంతుష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచారీత్యా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. తద్వారా మీకంతా కూడా చూసుకుంటే స్వల్పంగా అనారోగ్య సూచనలంతా కూడా కారణమవుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రతినిత్యం కూడా ఈ యొక్క వాహనాలంతా కూడా ప్రమాదాలు జరిగే సంఘటనలు ఉంటాయి. కావున వాహన పూజలంతా కూడా ఆచరించండి. కూష్మాండ బలి అంతా కూడా వాహనానికి అంతా కూడా దిష్టి తీయడం అనేది చేస్తూ ఉంటే కనుక సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది.
నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా కూష్మాండ దానాన్ని బ్రాహ్మణోత్తం దానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంటుంది. నరఘోష, నరశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రధానంగా మీకంతా కూడా జూన్ నెల మాసంలో మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి అనుకూలత అక్టోబర్ 31 దాకా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టలక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణాకటాక్ష వీక్షలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ అంతా కూడా ఆచరించండి. గోమాతకంతా కూడా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఏల్నాడి శని ప్రభావం దోష నివారణార్థం గోమాతకంతా కూడా పూజను ఆచరించండి. గోపూజ ఆచరించండి. గోమాత ప్రతించం కూడా 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం, గోమాతకి పుష్టభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణంతా కూడా లభిస్తుంది. కోటి జన్మల పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హంసరాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. కావున మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి యొక్క అనుకూలత వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీకారకుడు. బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు. ప్రధానంగా బుద్ధి ప్రదాత, విద్యలో ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం. ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా ఈ 3 గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా వీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల వీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిలలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిలతర్పణాలు ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. తిలతర్పణాలు, శ్రాద్ధకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థస్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా కూడా జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శనిగ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం, రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం, నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచాన్ని అంతా కూడా పారాయణం చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల, కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాన్నంతో యజ్ఞమహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షం వీళ్ళంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషాలలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహదోష నివారణార్థం చండీ సప్తసతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం, గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా 5 రాశుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనుసు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృష్ట యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా
రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితంలో ఊహించని మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకుడికి పంచమస్త బృహస్పతి యోగం వల్ల రాజ్యయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని మనకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే జాతకాలన్నీ కూడా గోచారీత్యా ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారీత్యా గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాలని అనేది గోచార చక్ర వశాత్ అంతా కూడా నేను చెప్పడం జరిగింది. ఈ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యోగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మ జాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. హనుమతే శ్రీరామదూతాయ నమః.